తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే అధినేత విజయ్ మరోసారి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్తో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను విజయ్ కోరినట్లు తెలిసింది. విజయ్తో భేటీపై లోక్ భవన్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ప్రభుత్వం ఏర్పాటుకు మెజారిటీ చూపాల్సిన అవసరాన్ని విజయ్కు గవర్నర్ వివరించారని పేర్కొంది. మరోవైపు మిత్రపక్షాలతో సమావేశమైన డీఎంకే అధినేత మాజీ సీఎం ఎంకే స్టాలిన్ విజయ్కు మద్దతు ఇచ్చే అంశాన్ని మిత్రపక్షాలకే వదిలేశారు. 24 గంటలు గడవక ముందే టీవీకే అధినేత విజయ్ మరోసారి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ విజయ్ని పలు ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. 113 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తారని గవర్నర్ ప్రశ్నించినట్లు తెలిసింది. కాంగ్రెస్ కాకుండా ఏ పార్టీ మద్దతిస్తుందో చెప్పాలని అడిగినట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను సమర్పించాలని గవర్నర్ కోరినట్లు తెలుస్తోంది. అప్పుడే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామని రాజేంద్ర ఆర్లేకర్ విజయ్కు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. 113 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు నిన్న విజయ్ సమర్పించిన లేఖపై గవర్నర్ న్యాయ నిపుణులతో చర్చించారు. అనంతరం లోక్ భవన్ కు రావాలని గవర్నర్ ఆఫీస్ నుంచి విజయ్ కు ఫోన్ వెళ్లింది. అక్కడి నుంచి వచ్చిన సూచనల ప్రకారం తమిళనాట అతిపెద్ద పార్టీగా అవతరించిన లేఖను విజయ్ గవర్నర్ కార్యాలయానికి సమర్పించారు. అందులో టీవీకేకు చెందిన 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న లేఖ, కాంగ్రెస్ లేఖను విజయ్ సమర్పించారు. తమిళనాడు గవర్నర్ తీరును నిరసిస్తూ మక్కల్ నీతి మయ్యం అధినేత కమల్ హాసన్ ఎక్స్లో పోస్టు చేశారు. మెజార్టీని రాజ్భవన్లో కాదని అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇదే విషయాన్ని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని రాసుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రజల తీర్పును గవర్నర్ గౌరవించాలని కోరారు. మరో నటుడు ప్రకాష్ రాజ్, విశాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడు గవర్నర్ నిర్ణయం విస్మయానికి గురిచేసిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. తమిళనాడు గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను వెంటనే ఆహ్వానించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడ్డాక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుబ్రహ్మణ్య స్వామి సూచించారు. చెన్నైలో మిత్రపక్ష పార్టీలు వీసీకే, సిపిఐ, సిపిఎం నేతలతో డీఎంకే అధినేత స్టాలిన్ సమావేశమయ్యారు. విజయ్కు మద్దతు ఇచ్చే అంశాన్ని మిత్రపక్షాలకే ఆయన వదిలేశారు. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని వీసీకే, సిపిఐ, సిపిఎంకు స్టాలిన్ సూచించారు. మరోవైపు విజయ్కు అధికారులు భద్రత తగ్గించారు. 2 రోజులుగా విజయ్ వెంట ఉన్న కాన్వాయ్ను తొలగించారు. ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్ను సైతం అధికారులు తొలగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే వరకు కాన్వాయ్ వద్దని విజయ్ అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు టీవీకే పార్టీ తెలిపింది. ఈ నెల 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక అధికారులు విజయ్కు 4 వాహనాలతో కాన్వాయ్ ఏర్పాటు చేశారు. ఆయన నివాసం వద్ద కూడా భద్రతను పెంచారు. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడటం లేదు. ప్రస్తుతం తమిళనాడులో తాజా పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. 2 రోజుల్లో రెండు సార్లు టీవీకే అధినేత విజయ్ గవర్నర్ కలిసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి స్పష్టత రావడం లేదు. పూర్తి స్థాయి మెజారిటీ 3 పార్టీలు సాధించలేకపోవడం, అతి ఎక్కువ స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయి మెజారిటీ చూపించాలని గవర్నర్ను కలిసిన సమయంలో టీవీకే అధినేత విజయ్కి గవర్నర్ సూచించడంతో ఈ సందిగ్ధత కొనసాగుతోంది. 234 అసెంబ్లీ స్థానాలలోని తమిళనాడులో 118 సీట్లు కనీస మెజారిటీ కోసం అవసరం ఉంది. కానీ 108 సీట్లు మాత్రమే టీవీకే పార్టీ సాధించింది. కానీ 108 స్థానాలు సాధించిన అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా నిలవడంతో
టీవీకేని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారని గడిచిన 2 రోజులుగా అనుకున్నారు. కానీ గవర్నర్ నుంచి ఆహ్వానం అందడమే లేటుగా అందింది, ఆలస్యంగా అందింది. గవర్నర్ ఆహ్వానం మేరకు గవర్నర్ కార్యాలయానికి వెళ్లి టీవీకే అధినేత గవర్నర్కు తమ పార్టీ శాసనసభ్యులకు సంబంధించిన జాబితాను అందజేశారు. ఆ సమయంలోనే 118 మంది సభ్యుల జాబితా ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ సహకరిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన మద్దతు లేఖను కూడా తన పార్టీ శాసనసభ్యుల జాబితాతో పాటు టీవీకే నేత విజయ్ గవర్నర్కి అందజేశారు నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో. అప్పుడు పూర్తి స్థాయిలో 118 మంది సభ్యుల జాబితా కావాలని చెప్పి గవర్నర్ చెప్పడంతో తిరిగి వెనక్కి వచ్చేశారు. కానీ ఇవాళ ఉదయం తిరిగి టీవీకే అధినేత విజయ్ గవర్నర్ను కలిశారు. ఆ సమయంలో కొన్ని సూచనలు చేశారు. గవర్నరు 108 స్థానాల్లో గెలుపొందినప్పటికీ ఒకే వ్యక్తి అంటే అధినేత విజయ్ 2 స్థానాల నుంచి పోటీ చేశారు. అటు పెరంబూరు తిరుచి ఈస్ట్ ప్రాంతాల నుంచి పోటీ చేశారు కాబట్టి అది 107 స్థానాలుగానే పరిగణించాల్సి వస్తుంది. ఒకే వ్యక్తి 2 స్థానాల్లో కాబట్టి 107తో పాటు మీకు మద్దతు ఇస్తున్న పార్టీ సభ్యుల జాబితాను ఇవ్వాలని చెప్పి గవర్నర్ సూచించడంతో ఇవాళ ఉదయం తిరిగి 107 స్థానాలతో కూడిన టీవీకే పార్టీకి సంబంధించిన స్థానాలతో కూడిన జాబితా, మరోవైపు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ 5 శాసనసభ్యుల జాబితాను కలిపి 112 మందితో కూడిన జాబితాను గవర్నర్కి అందజేశారు. ఆ సమయంలో కూడా నిన్న చెప్పిన రీతిలోనే 118 మందితో కూడిన జాబితా ఉంటే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించనని ఆయన గవర్నర్ టీవీకే అధినేతకు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి కొద్దిసేపు క్రితమే గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. టీవీకే అధినేత అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ 2 సార్లు గవర్నర్ కలిసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాలతో కూడిన జాబితాను అందజేయలేదని, దానికి సంబంధించి ఆ జాబితా అందజేయాలని టీవీకే అధినేత విజయ్కి సూచించామని చెప్పి గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గడిచిన 2 రోజులుగా గవర్నర్ కార్యాలయం గవర్నర్కు సంబంధించి మాత్రం వాళ్ళు అనుకున్న స్టాండ్ మీదనే ఉన్నారు. కానీ రాజకీయ పరిస్థితులు మాత్రం ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు అంటే అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకి కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొన్ని పార్టీలు మద్దతు ఇస్తే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనుకున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రమే డిఎంకే అలయన్స్ నుంచి బయటకు వచ్చి టీవీకేకి మద్దతు ఇచ్చింది. డిఎంకే అలయన్స్లో ఉన్న కాంగ్రెస్తో పాటు మరికొన్ని పార్టీలు అంటే సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు, అదేవిధంగా ఇండియన్ ముస్లిం లీగ్ యూనియన్కు సంబంధించిన శాసనసభ్యులు కూడా బయటకు వచ్చి విజయ్కు మద్దతు ఇస్తారు, ప్రభుత్వం ఏర్పాటులో ఏ విధమైన ఇబ్బంది ఉండదని 2 రోజులుగా ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అందుకు భిన్నంగా సిపిఐ, సిపిఎం, డిఎంకే అలయన్స్లోని మరో పార్టీ వీసీకే, ఐఎంఎల్యు ఈ 4 పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు 8 మంది శాసనసభ్యులు టీవీకే పార్టీకి సంబంధించి మద్దతు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతుంది. గవర్నర్ మాత్రం 118 మంది సభ్యుల మద్దతు ఉన్న జాబితా ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందిస్తామని స్పష్టంగా విజయ్కి తెలియజేశారు. విజయ్ మాత్రం మద్దతు తెలియజేస్తున్న పార్టీల జాబితాను తయారు చేయడంలో తలమునకలై ఉన్నారు. ఒక కాంగ్రెస్ మాత్రమే పూర్తిగా ముందుకు వచ్చి మద్దతు ఇచ్చేందుకు, ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించేందుకు మద్దతు ఇస్తూ లేఖ ఇచ్చింది. అదే తరహాలో మిగిలిన ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో ఈ సందిగ్ధత కొనసాగుతోంది. 234 శాసనసభ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో 118 స్థానాలు ఉంటే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. మరోవైపు ఏఐడిఎంకే అలయన్స్లో ఉన్న పీఎంకే పార్టీ కూడా మద్దతు ఇస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ అటువైపు నుంచి కూడా ఏ విధమైన స్పందన రావడం లేదు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి సందిగ్ధత కొనసాగుతుంది. మరోవైపు ఏఐడిఎంకేకి సంబంధించి ఏఐడిఎంకే 47 స్థానాల్లో విజయం సాధించింది. సొంతంగా తమ అలయన్స్లో ఉన్న పీఎంకే, ఆ తర్వాత ఇది మరో 2 చిన్న పార్టీలు మినహాయిస్తే 47 స్థానాలు ఏఐడిఎంకేకు ఉన్నాయి. ఈ 47 స్థానాలకు సంబంధించి కొంతమంది శాసనసభ్యుల్లో చీలిక వస్తోంది. వారందరూ టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు అవకాశం ఉంది అని చెప్పి వార్తలు వెలువడ్డాయి. కానీ ఏఐడిఎంకేకి సంబంధించిన శాసనసభ్యులు అసంతృప్తిగా అన్నారని భావిస్తున్న శాసనసభ్యులందరినీ 15 మందిని తీసుకొని పుదుచ్చేరిలోని ఒక ప్రాంతంలో రిసార్ట్స్లో శిబిరం ఏర్పాటు చేసి వారిని అక్కడ ఉంచారు. కానీ అది సాధ్యమా అన్నది మాత్రం రాజకీయ విశ్లేషణలలో వ్యక్తమవుతోంది. ఎందుకంటే
డిఎంకే బీజేపీతో అలయన్స్లో ఎన్నికల్లో పోటీ చేసింది. ఒకవేళ డిఎంకే అధిష్టానానికి వ్యతిరేకంగా కొంతమంది శాసనసభ్యులు బయటకు వచ్చి టీవీకేకి మద్దతు ఇస్తే అసెంబ్లీలో వారి సంబంధించి ఏ విధమైన చర్యలు ఉంటాయన్న అంశంపై వారి అంశాలపై చర్చ వచ్చేందుకు అవకాశం ఉంది. దీంతో ఏదైనా మద్దతు అన్నది పార్టీ మద్దతు ఇస్తేనే, పార్టీకి సంబంధించి పార్టీ అధినాయకత్వం మద్దతు లేక ఇస్తేనే వాటిని పరిగణలోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నరు శాసనసభ్యులు సంతకాలు చేసినప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన అధిష్టానం మద్దతు ఇస్తూ లేఖ ఇస్తే ఆ లేఖ సమర్పిస్తే తప్ప గవర్నరు అనుమతించే అవకాశం లేదు. కాబట్టి అదే తరహాలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వతహాగా ముందుకొచ్చి మద్దతు ఇస్తూ లేఖ సమర్పించింది. వారి శాసనసభ్యులందరూ టీవీకి మద్దతు ఇచ్చే సిద్ధమైనారు. కానీ ఏఐడిఎంకే పార్టీ మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చి లేఖ జారీ చేసి వారి శాసనసభ్యులను వెంట పంపితే తప్ప గవర్నరు వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించే అవకాశం లేదు. కాబట్టి చీలిక ఏర్పడి ఏఐడిఎంకేలో ఉన్న శాసనసభ్యులందరూ కొంతమంది టీవీకి మద్దతు ఇచ్చినప్పటికీ గవర్నరు వాటిని పరిగణలోకి తీసుకుంటారా అన్న అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీన్ని బట్టి చూస్తే డిఎంకే అలయన్స్లో ఉన్న చిన్న పార్టీలు సిపిఐ, సిపిఎం, వీసీకే అందరూ వారు పార్టీ అధిష్టానాలు నిర్ణయం తీసుకొని మద్దతు ఇస్తున్నట్టు వారు లేఖ సమర్పించి ఆ లేఖలతో కూడిన 118 మంది జాబితాను గవర్నర్కు సమర్పిస్తే తప్ప గవర్నరు టీవీకి అధినేత విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేందుకు అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పూర్తిస్థాయి మద్దతు ఉన్న పార్టీలకు జాబితాను సమర్పించాలని చెప్పి విజయ్కి సూచించినట్టు గవర్నర్ కార్యాలయము స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో గవర్నర్ మాత్రం ఒకే స్టాండ్ మీద ఉన్నారు. కానీ పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీవీకే ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. దీంతో గడిచిన 4 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఏమాత్రం తగ్గలేదు. ఇది కొనసాగుతుందనే చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చెన్నై నుంచి.